రేపే మనకు అతిపెద్ద అమావాస్య. ఇది చాలా శక్తివంతమైనది కాబట్టి పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టండి. ఇలా పెడితే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నమాట. ఎవరైతే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెడతారో అలాంటి వాళ్ళ ఇంటికి ఏంటంటే గనక ధనం అనేది ఆకర్షిస్తుందన్నమాట. అంటే 4 దిక్కుల నుంచి కూడా ఏంటంటే డబ్బు అనేది ఆకర్షించబడుతుంది. ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందన్నమాట. పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టడం వల్ల ఏంటంటే గనక మీ ఇంట్లో ఒకవేళ అండి లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోయినా, ఆ తల్లి కటాక్షాన్ని మీరు పొందలేకపోతున్నా సరే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందని చెప్పొచ్చు. అసలు పసుపు డబ్బాలో ఏం పెట్టాలి, గ్రహణ నియమాలు ఎలా పాటించాలి, అమావాస్య నియమాలు ఏం పాటించాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనకేంటంటే కనుక రేపు అంటే బుధవారం, అంటే ఆగస్టు 12వ తేదీన బుధవారం అంటే మనకు గ్రహణం ఏర్పడుతుంది. అలానే కాకుండా ఆషాఢ అమావాస్యం, అలానే కాకుండా ఇదే కూడా మనకేంటంటే చివరి అంటే రోజు అనమాట. ఆషాఢ మాసంలో చివరి రోజు కదా. ఆ తర్వాత మనకేంటంటే శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది కదండి. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేవండి. అయితే ఇక్కడ ఇది కూడా మీరు అంటే గుర్తుపెట్టుకోండి, మనకు గ్రహణం ఏం పట్టదు. అలానే కాకుండా గ్రహణ నియమాలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. మనకు భారతదేశంలో కనిపించదనమాట. అందుకే మనకు వేద పండితులు కావచ్చు, తదితరులు ఎవరైనా సరే పాటించకపోవటమే బెటరు. అంటే గ్రహణ నియమాలను చెప్పడం జరుగుతుంది కాబట్టి పాటించకండి. ఇక ఆ తర్వాత ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి. అలానే కాకుండా స్నానం చేయండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే చాలామంది కూడా ఏంటంటే కనుక అమావాస్య రోజున తలస్నానం చెయ్యకూడదని చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడ కూడా పురాణాలలో అలా లేదండి. అమావాస్య రోజున తలస్నానం చేస్తే ఏమవుతుందంటే కనుక గ్రహ దోషాలు, జాతక దోషాలు, జాతక సమస్యలు, తెలిసి తెలియక చేసిన తప్పులు, పాపాలు, మనకుండే కొన్ని రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. వీటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపు, చిటికెడంత గల్లులుప్పు, రాళ్ళ ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అది వేసుకొని చక్కగా స్నానం చేయండి. ఒక పూట ఇది వేసుకొని స్నానం చేస్తే మరల సాయంత్రం ఏంటంటే కనుక నార్మల్గా నీళ్ళతో అంటే స్నానం చేసేయండి, సరిపోతుంది. లేదు మేము ఒకటే పూట చేస్తామంటే ఒకటే పూట చెయ్యండి. ఇంట్లో అందరూ కూడా చెయ్యండి, పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా పర్వాలేదు, అందరూ చెయ్యండి, మంచిదనమాట. ఇంకా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజించండి. అయితే ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఆ ఇంట్లో ఆ తల్లి ఏంటంటే కనుక తాండవిస్తుంది. ఆ ఇంట్లోకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట. మనం ఏంటంటే అమావాస్య రోజున లక్ష్మీదేవిని పూజించకూడదు అంటారు, కానీ లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ప్రీతి అండి. ఏం చేసినా చెయ్యకపోయినా కనీసం ఒక దీపం పెట్టండి, స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి మీ దగ్గర ఉండే ఒక 2 పుష్పాలతో అలంకరణ చేసి దీపారాధన చేయండి. మీ ఇంట్లో చూడండి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఎలా కనిపిస్తాయనేది మీకు అర్థమైపోతుందన్నమాట. అందుకే మీరు దీపారాధన చేసుకోండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే గనక ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, గల్లులుప్పు ఉంటుంది కదా, అది కొనండి. అది కొంటే మంచిదనమాట. ఇంట్లో దీపం పెట్టిన తర్వాత గల్లులుప్పుతో ఏంటంటే గనక ఇంటిల్లి పాది కూడా అండి దిష్టి తీసుకోండి. మనకు దిష్టి తాకుతూ ఉంటుంది కదండి, ఈ నరదిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు, ఇలా అంటే నరదిష్టితో పాటు మనకు నరకన్ను కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి మీ ఇంట్లో ఉండే పిల్లలకు కావచ్చు, మీరు కావచ్చు, మీ ఇంట్లో అంటే మీ భర్త, ఇలా ఎవరైనా పర్వాలేదండి, ఇంటిల్లి పాది కూడా ఏంటంటే గనక చక్కగా దిష్టి తీసేసుకోండి. ఏంటంటే గనక ఉప్పుని పడేయండి. అంటే గల్లులుప్పు అంటే చేతిలో పట్టుకొని ఇంటిలిపాది కూడా దిష్టి తీసుకొని పడేస్తే చాలా మంచిది. దిష్టి వెంటనే వితిన్ సెకండ్స్లో పోతుంది. మన పెద్దవారు కూడా ఏంటంటే గనక ఉప్పుతోనే దిష్టి తీసేవారండి. అందుకే మీరు కూడా ఉప్పుతోనే దిష్టి తీయండి. ఉప్పుని కొనండి. ఈరోజు ఉప్పు కొంటే చాలా మంచిది. నిజం చెప్పాలంటే గనక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువుల్లో గల్లులుప్పు అంటే అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అందుకే మీరు ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే మంచిదండి, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఉప్పు కొనండి, తప్పకుండా ఉప్పు కొనండి. ఇంకా ఉప్పు కొని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం, ఐశ్వర్యం, అలానే కాకుండా బిచ్చగాడు సైతం కుబేరుడవుతాడు. ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి గల్లులుప్పు కొని ఇంటికి తెచ్చుకొని ఆ తర్వాత మీరు వంటల్లో ఉపయోగించేసుకుంటే సరిపోతుందన్నమాట. అనంతరం వచ్చేసి ఏంటంటే ఇలా ఉప్పుతో దిష్టి కూడా తీసుకోండి. ఆ తర్వాత ఈ రోజున ఒక బూడిద గుమ్మడికాయని తెచ్చుకొని దానికి చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఇంటి గుమ్మానికి కడితే నరదిష్టి, చెడు దిష్టి ఇదంతా కూడా పోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. కాబట్టి ఇలా ఖచ్చితంగా ఏంటంటే కనుక గుమ్మానికి గుమ్మడికాయని కట్టండి. ఇక అనంతరం వచ్చేసి పసుపు కూడా కొనండి. అంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, అంటే చాలా చాలా లక్ష్మీదేవికి ప్రీతికరమైనది, అంటే దేవతలకు చాలా ఇష్టమైనది పసుపు అండి. పసుపు ఏంటంటే మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది. పసుపు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. పసుపుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు పనిచేస్తాయి. కాబట్టి ఈరోజు అమావాస్య బుధవారం ఆషాఢ మాసంలో చివరి రోజు కావున మీరేంటంటే మీ ఇంటి పసుపు
డబ్బాలో ఈ వస్తువుని పెట్టుకోండి. దీనివల్ల ఏం జరుగుతుందంటే గనక ధనం అనేది ఆకర్షించబడుతుందండి. డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం, ద్వారాలన్నీ కూడా మూసుకుపోయి ఉంటాయి, మనం ఎంత కష్టపడ్డా కానీ మన దగ్గరికి డబ్బు అనేది రాదు కదా. అలాంటి వాళ్ళు గనక ఇలా ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా అంటే ధనం అనేది వస్తుంది, ధన ద్వారాలు అనేవి తెచ్చుకుంటాయి. కాబట్టి 2 యాలకులు తీసుకోండి. యాలకులు కూడా అమ్మవారికి ఎంతో ప్రీతి కాబట్టి యాలకులు కూడా ధనాన్ని ఆకర్షించేంత శక్తి ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక 2 యాలకులు తీసుకొని సంకల్పం చెప్పుకోండి, చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక ధనం రావాలి, రుణబాధ తీరిపోవాలి, అద్భుతమైన ఫలితాలతో మా జీవితం మారాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని పసుపు డబ్బాలో ఏంటంటే కనుక ఈ 2 యాలకులు పెట్టండి. మన ఇంట్లో మనం పసుపు పోసుకుంటాం కదా, ఆ పసుపు డబ్బాలో మీరు ఏంటంటే కనుక 2 యాలకులు వేసి ఉంచండి. అయితే దీన్ని ప్రతి అమావాస్యకు మార్చండి, పాతవి తీసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. మళ్ళీ అమావాస్య తిథి రోజున ఏంటంటే కనుక పసుపు డబ్బాలో యాలకులు పెడుతూ ఉండండి. అలా చేస్తే ఏమవుతుందంటే కనుక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. ధన ద్వారాలు తెచ్చుకుని ధనం అనేది మీ ఇంటికి రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది, సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మీ జీవితం కూడా మారుతుందండి. ఇది చాలా మంది చేస్తూ ఉంటారు, మనం కూడా చేసుకోవటం వల్ల మనకు కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా మన ఇంట్లో ఉండే చెడు కూడా పోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ వస్తువులను ఏంటంటే కనుక పెట్టుకోండి. కేవలం యాలకులే కదండి, అందరి ఇళ్లలో ఉంటాయి, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో యాలకులు ఉంటాయి. తీసుకున్నామా సంకల్పం అంటే మాకు మంచి జరగాలి, ధనం రావాలనుకున్నామా పెట్టుకున్నామా, అంతే. ఇంకంతకు మించి మనము పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఇలా పెట్టేసి ఏంటంటే కనుక వదిలేసి ఇంకా మీరు మళ్ళీ అమావాస్యకు తీసి మార్చండి, కొత్తవి పెట్టుకోండి. అంటే ప్రతి నెలలో అమావాస్యకైతే మారుస్తూ ఉండండి. దానివల్ల బెనిఫిట్ ఏం జరుగుతుంది, ఎలా డబ్బు వస్తుంది, అలానే ఎలా మీరు ఏంటంటే కనుక ధన సమస్య నుంచి బయటపడతారనేది మీకు తెలిసిపోతుంది అనమాట, మీకు అర్థమైపోతుంది. మనం చెప్పినా మీకు ఏంటంటే అర్థం కాకపోవచ్చు, కాకపోతే ఏంటంటే కనుక ఖచ్చితంగా మీకు తెలిసిపోతుంది అనమాట. దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది, ధనం ఎలా వస్తుంది అనేది మీకు ఖచ్చితంగా తెలిసిపోతుంది. కాబట్టి ఇది తప్పక చేసుకోండి. ఆ తర్వాత ఈరోజు 5 పసుపు కొమ్ములు కొంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే ఆషాఢ మాసంలో చివరి రోజు కదండి, అమావాస్య కూడా ఉంది. కాబట్టి 5 పసుపు కొమ్ములని తప్పనిసరిగా కొనండి. పసుపు కొమ్ములు ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే అతీత శక్తిని కలుగుంటాయన్నమాట. పసుపు కొమ్ములు కొని తెచ్చుకున్న తర్వాత ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 5 పసుపు కొమ్ములు పెట్టి దాంట్లో 11 రూపాయలు పెట్టి మూట కట్టి మీ ఇంటి బీరువాలో దాచుకుంటే ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి. ఆ విధంగా కూడా ఏంటంటే గనక మనకు బీరువాలో పెట్టిన కీలక పత్రాలు, బంగారు ఆభరణాలతో పాటు ధనం మనం దాస్తూ ఉంటాం కదా, ఆ ధనం కూడా అంటే ఎక్కువగా ఖర్చు అవ్వకుండా ఉండటానికి ఈ పసుపు కొమ్ములు ఈరోజు మనకు ఉపయోగపడతాయి. కావున మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, పసుపు కొమ్ములు ఖచ్చితంగా కొనండి. పసుపు కొమ్ములు కొంటే చాలా చాలా అదృష్టం అండి, ఐశ్వర్యం కూడా కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక పసుపుతో ఈ పరిహారం చేసి అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే అమావాస్య కదా, నిండు అమావాస్య అండి. అయితే కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి. కలబంద మొక్క అతీత శక్తివంతమైనది, చాలా పవర్ని కలుగుంటుంది. కలబంద మొక్కలో ఏంటంటే కనుక ముగ్గురమ్మలండి కొలువు ఉంటారనమాట. సరస్వతీదేవి, పార్వతీదేవి, లక్ష్మీదేవి కలబంద మొక్కలో నివసిస్తూ ఉంటారు. కలబంద మొక్క లక్కు మొక్కగా భావిస్తారు. కలబంద మొక్క చాలా పవిత్రమైన మొక్కగా పరిగణిస్తారు. కాబట్టి కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటే కనుక ఫలితం వస్తుందన్నమాట. ఎందుకు అంటే కలబంద మొక్కని గుమ్మానికి కడతారనేది చాలా మందికి తెలియదు. నిజం చెప్పాలంటే ఏదో అందరూ కడుతున్నారు కదా, మనం కూడా కట్టుకుందామని కొంతమంది కడతారు. కానీ దీని వెనక ఉండే బెనిఫిట్ని తెలిస్తే మీరు షాక్ అయిపోతారండి. ఆ కలబంద మొక్కలో ముగ్గురమ్మలే కాదండి, 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహం కూడా కలబంద మొక్కలో ఉంటుంది. ఆ కలబంద మొక్క ఏంటంటే గనక లక్కు మొక్క ఎందుకంటారంటే ఆ మొక్క అదృష్టాన్ని తెచ్చి పెడుతుందన్నమాట. నిజానికి చెప్పాలంటే కలబంద మొక్క చర్మ రహస్యానికి, కురులకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది కదా. అయితే బ్యూటీ సీక్రెట్లో కూడా అంటే కలబంద మొక్కను ఉపయోగిస్తారు కదండి, అలాగే పరిహారాల పరంగా కూడా కలబంద మొక్కని ఉపయోగిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక వేర్లతో సహా అమావాస్య రోజున సంకల్పం చెప్పుకొని అమ్మ మేము అవసరం కోసం తీసుకెళ్తున్నామని వేర్లతో సహా కలబంద మొక్కని పీకి ఇంటికి తెచ్చుకొని దాన్నంతా కూడా క్లీన్ చేసుకుని ఆ కలబంద మొక్కని ఏంటంటే కనుక తలకిందులుగా వేర్లు పైకొచ్చేలాగా చివర్లు కిందికొచ్చేలాగా వేలాడదీస్తే ఎరుపు రంగు తాడుతో ఏంటంటే కనుక గుమ్మానికి కడితే ఎంత మంచిదంటే అంత మంచిదండి. మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు మన ద్వారా ఏదైనా చెడు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, మన ద్వారా ఏదైనా కారాత్మక శక్తి ఇంట్లోకి ప్రవేశించాలన్నా ప్రవేశించదనమాట. అక్కడే గుమ్మం దగ్గరే ఆగిపోతుంది, గుమ్మం నుంచి ఇంట్లోకి వెళ్ళదు. ఎందుకంటే గుమ్మానికి కలబంద మొక్క కట్టాం కాబట్టి కలబంద మొక్క ఒక రక్షణ కవచం లాగా మన ఇంటిని కాపాడుతుంది, మనకేంటంటే రక్షణ ఇస్తుందన్నమాట. మన ఇంట్లోకి ఎక్కువగా చెడు అనేది రాకుండా ఉండటానికి కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు అమావాస్య కావున ఖచ్చితంగా గుమ్మానికి అయితే ఇది కట్టండి. ఇలా కట్టి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి. అలానే కాకుండా లక్ష్మీదేవి
అనుగ్రహానికి పాత్రలు కండి. ఇంటి పరంగా ఉండే ఇబ్బందులను ఏంటంటే గనక దూరం చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కలబంద మొక్కని ప్రతి అమావాస్య కూడా కట్టుకోవాలండి. పాత తీసి పడేయాలి, కొత్తది కట్టాలన్నమాట. అలాంటప్పుడు ఏంటంటే మనకు మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఆచరించండి. ఒకవేళ మేము కట్టామండి, అది బాగానే ఉందండి అంటే గనక ఉంచకండి, తీసేయండి. తీసేస్తేనే బెటర్ అనమాట. అలానే కాకుండా మనకు అమావాస్య మరుసటి రోజు నుంచే కదా శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. అలా కూడా మన ఇంట్లో ఏంటంటే గనక పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే అమావాస్య రోజు ఖచ్చితంగా ఉదయం కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడైతే వీలుంటుందో అప్పుడు ఈ కలబంద మొక్కనైతే తప్పకుండా కట్టండి. అలా కడితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ మన ఇంటి మీద అండి ఇరుగు వాళ్ళు పొరుగు వాళ్ళు కుళ్ళుకుంటూ ఉంటారు. మన ఇంటిని చూస్తే కొంతమంది ఏంటంటే గనక కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ ఉంటారు. మన ఇంటి మీద ఏడుస్తూ ఉంటారు. మన ఇంటికి ఏంటంటే దిష్టి పెడుతూ ఉంటారు కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలంటే మాత్రం ఖచ్చితంగా కలబంద మొక్కనైతే ఇంటి గుమ్మానికి కట్టుకోండి. కట్టిన తర్వాత వచ్చే రిజల్ట్ని చూసి మీరే ఏంటంటే స్టాక్ అయిపోతారండి, స్టన్ అయిపోతారనమాట. అంత చక్కగా రిజల్ట్ అయితే వస్తుంది. అలానే కాకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంటి పరంగా ఏదైనా చెడు విపరీతంగా ఉందనుకోండి, ఆ కలబంద మొక్క మీరు కట్టిన 48 గంటల్లో మొత్తం పూర్తిగా ఎండిపోతుందన్నమాట. ఎందుకంటే మీ ఇంట్లో ఉండే చెడంతా కూడా ఆ కలబంద మొక్కే తీసుకుంటుంది. ఒకవేళ లేదు మా ఇంట్లో ఏం లేదంటే కనుక కలబంద మొక్క మీరు ఎలాగైతే కడతారో అలా నిగనిగలాడుతూ ఉంటుంది. అలానే డే బై డే అంటే రోజు గడిచే కొద్ది కూడా ఏంటంటే గనక కలబంద మొక్క అనేది వాడిపోవటం అనేది జరుగుతుందన్నమాట. అందుకే మీరు అమావాస్య రోజే కలబంద మొక్కని తీసి పడేయటం, అమావాస్య రోజే ఏంటంటే గనక కట్టుకోవడం చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కలబంద మొక్కనైతే అమావాస్య రోజు కట్టండి. కట్టేసి ఏంటంటే ఇంటి పరంగా ఉండే దరిద్రాలన్నిటిని కూడా పోగొట్టుకోండి. ఇక తర్వాత రేపు అమావాస్య కదండి, అయితే చాలా శక్తివంతమైనది కదా, బుధవారం వస్తుంది కాబట్టి ఈ ఆకుని తినండి. ఈ ఆకుని తింటే దరిద్రం పోవటంతో పాటు ధనం కూడా రావటం అనేది జరుగుతుంది. జాతక దోషాలు, గ్రహాలు నీచ స్థాయిలో ఉండటం, రాహుకేతు ప్రభావాలు పట్టి పీడించటం, ఇబ్బందులు ఎక్కువగా ఉండటం, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్య, బాధ, ఇబ్బంది ఇవన్నీ కూడా రావటం అనేది జరుగుతుంది కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఈ ఆకుని తింటే మంచిదండి. ఈ ఆకుని తినటం వల్ల ఏంటంటే గనక ఆ సమస్యలన్నీ కూడా పోతాయన్నమాట. మనం తెలిసి తెలియక చేసిన తప్పులు కూడా అండి మనని పట్టి పీడిస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈరోజు 2 తులసి దళాలను తినండి. అయితే తులసి దళాలు అందుబాటులో లేని వారు కరివేపాకుని కూడా తినొచ్చు. 2 ఆకులు కరివేపాకు కానీ 2 ఆకులు తులసి దళాలను కానీ తింటే ఏంటంటే గనక ఈ సమస్యలన్నీ కూడా అండి గ్రహాలు నీచ స్థాయిలో ఉన్నప్పుడు ఏ పని చేసినా కానీ కలిసి రాక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం, చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటాం, చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఈరోజు ఈ ఆకుని తింటే అలాంటి సమస్యలు అనేవి ఏర్పడవు, అనారోగ్య సమస్యలు అనేవి కూడా ఏర్పడకుండా ఉండటానికి ఈ ఆకులు మనకు ఉపయోగపడతాయి. ఈ ఆకుల వల్ల మనకు మంచి జరుగుతుంది. అంటే ప్రకృతి ప్రసాదించిన ఆకులు అనమాట, దివ్య ఔషధాలు అనమాట. ఇవి ఆకులని మనం అనలేం కానీ దివ్య ఔషధాలు అనమాట. ప్రసాదంగా భావించి తింటే మంచిది. కరివేపాకు ఏంటంటే గనక ఒంట్లో ఇమ్యూనిటీ పవర్ని పెంచడంతో పాటు ఒంట్లో ఈ షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి వీటన్నిటికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఆయుర్వేద పరంగా ఏంటంటే గనక తులసి ఆకులండి చాలా మంచివి. వచ్చేదంతా కూడా మనకు అంటే ఇప్పుడు వానాకాలం కదండి, రోగాలు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి బారిన మనం పడకుండా ఉండటానికి కూడా ఈ ఆకులు ఏంటంటే గనక మనకు పనిచేస్తాయండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తాయన్నమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకొని ఈ ఆకులను ఏంటంటే కనుక తినండి. తినేసి ఇంకేంటంటే మీరు అంటే ప్రసాదంగా భావించండి. దైవం ముందు పెట్టి తినొచ్చు, లేదంటే డైరెక్ట్గా తినొచ్చు. కానీ తులసి ఆకులను ఏంటంటే ఈరోజు కొయ్యకండి, ఈరోజు కోసి తినకండి. ఆడవాళ్ళు అయితే అసలు కొయ్యకూడదు, మగవాళ్ళు కోసినా కానీ ఈరోజు అమావాస్య కదా అసలు కొయ్యకండి. ముందు రోజే ఒక 2 ఆకులు కోసేసి అంటే ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా కానీ పెట్టుకొని ఆ తర్వాత వాటిని తినండి. ఆ రోజు కొయ్యలేని వారు కనీసం ఏంటంటే కనుక కరివేపాకులను తీసేసుకొని కూడా తినొచ్చు. కరివేపాకు కూడా మన ఇంట్లో ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా మనకు మంచి జరుగుతుందన్నమాట అండి. కాబట్టి ఇది ఖచ్చితంగా పాటించండి. అనంతరం వచ్చేసి అమావాస్య కాబట్టి నల్లటి వస్త్రాలను అయితే అస్సలు ధరించకండి. నలుపు వల్ల చెడు జరుగుతుంది, నలుపు వల్ల ఇబ్బందులు కలుగుతాయి, సమస్యలు వస్తాయి, బాధలు ఏర్పడతాయి. కాబట్టి నల్లటి వస్త్రాలకు దూరంగా ఉండండి. నలుపుని ధరించడం వల్ల శని జీవితంలో మనకేంటంటే గనక విపరీతంగా పెరిగిపోతుంది. అనేక రకాల సమస్యల్లో మనం పడిపోతాం, అన్ని విధాలుగా కూడా మనకు కష్టాలు ఏర్పడతాయండి. అందుకే నల్లటి వస్త్రాలను అయితే అసలు ధరించకండి. ఈ రోజు ఏంటంటే గనక కొబ్బరి నూనె, మంచి నూనెను అసలు కొనకండి. వాటి వల్ల కూడా కొన్ని చిక్కుముడులండి అసలు మనం ఎక్స్పెక్ట్ చేయనివి వస్తూ ఉంటాయన్నమాట. వాటిని అవాయిడ్ చేసేయడమే బెటర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుక కాలికి నల్లదారం కట్టుకోండి. ఎడమ కాలికే కట్టండి. శాస్త్రాల్లో అయితే ఈ విధంగా ప్రస్తావన ఉందండి. ఎక్కడ కూడా కుడి కాలికి నల్లదారాలు కట్టుకోవాలని లేదు. కానీ మనం ఏంటంటే ఏదో ఫ్యాషన్ కోసం కట్టుకుంటాం కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే దిష్టి ఎక్కువగా తాకుతుంది, దిష్టి వల్ల సఫర్ అవుతున్నాం అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిదండి. నల్లదారం వల్ల ఏమవుతుందంటే కనుక సమస్యలు అనేవి రావు, సమస్యలు అనేవి ఏర్పడవు. దిష్టి దోషాల నుంచి కూడా మీరు ఏంటంటే బయటపడగలుగుతారు. మీ మీద గాలి ఆవహించడం
కనిపించటం కానీ, గాలి సోకటం కానీ, ఏదైనా చెడు ప్రయోగం జరగటం కానీ ఇలాంటివనేవి లేకుండా ఉండటానికి నల్లదారం అనేది ఉపయోగపడుతుంది. నల్లదారానికి నల్లరాళ్ళు సైతం పగలగొట్టే అంత దిష్టిని తరిమి కొడుతుందన్నమాట ఈ నల్లదారం. నల్లదారానికి అతీత శక్తి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నల్లదారాన్ని ఏంటంటే కనుక కట్టుకొని ఏంటంటే ఫలితాన్ని పొందండి. అలానే కాకుండా మీ జీవితాన్ని కూడా మార్చుకోండి. చిన్న చిన్న నియమాలు ఖచ్చితంగా ఏంటంటే కనుక పాటించుకోండి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది.